రాలేదా కొద్దిగా పక్క రాని కొద్దిగా ఎందుకని
పైకి అది ఫోటో పడేటట్టు వచ్చేసింది కొంచెం
సైడ్ కూడా కావాలి. సైడ్ కూడా మీ అందరూ రానా పక్కన వచ్చిన
మనందరి కోసం ఇక్కడ చేరిన గురువులు, మన విచారణ కోసం, మన మేత్రాసనం కోసం, అలాగే మన విశ్వాసం సభ గురించి కూడా ఈ దివ్య పూజలు అర్పించమని గురువులు, నూతన గురువుల్ని చేతులెత్తి నమస్కరిస్తూ ఆహ్వానించుకుందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. సైలెంట్లో ఫోన్ సైలెంట్లో పెట్టు. ప్రభువే నాకు కాబట్టి నాకు ఇక ఏ కొలవ్యం లేదు. కీర్తన 23:1 పూజ్య గురువులకు, కన్యాశ్రీలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, విచ్చేసిన విశ్వాసులందరికీ అయోగ్యుడైన నన్ను తన సేవకు పిలిచి మలచి అభిషేకించిన ప్రియేక సర్వేశ్వరునికి ప్రేమతో నడిపించిన, ఆదరించి తన ప్రేమ వెల్లడి చేసిన గుణదల మాతకు, నా పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారికి నాతో పాటు కృతజ్ఞతలు తెలియచేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ కృతజ్ఞతా బలిలో నన్ను ఎంతగానో ప్రేరేపించి నన్ను గురు శిక్షణకు పంపించినటువంటి ఆనాటి గురువు, ఈనాటి ఎంఎఫ్ ప్రొఫెషనల్ అయినటువంటి గురు శ్రీ రాజు గారి వరకు, మరి ముఖ్యంగా సిగ్నేరులో
అనేక సార్లు నేను అంతగా రాకపోయినా అనేక సార్లు నన్ను ప్రేరేపించి ప్రోత్సహించినటువంటి గురువు వల్లే విజయ్ చంద్రబాబు గారికి, మరి నన్ను యొక్క గురు శిక్షణకు పంపించినటువంటి మరణించిన గురుశ్రీ జీవకుమార్ గారి ఆత్మ కోసం, మరి ముఖ్యంగా ప్రేమానురాగాలతో పెంచినటువంటి నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అచ్చంపూడి విచారణ, గన్నవరం విచారణ, నేను ఎక్కడైతే పనిచేశానో మరి ఇక్కడ పనిచేసినటువంటి విచారణ గురువులకు, మరి విశ్వాసులందరికీ కూడా మరి వారి కొరకు కూడా ఈ యొక్క దేవుడి పూజను సమర్పిస్తున్నాను. నేను దేవుడిచే శ్రీ సభకు సేవకునిగా చేయబడితిని. మీకు మేలు చేయడం వరకు అతడు నాకు ఈ కార్యమును అప్పగించాను. యేసుక్రీస్తు నందు ప్రతి ఒక్కరిని పరిమితి నొందిన వారిగా చేయుటకు మేము క్రీస్తును బోధించితిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. దయచేసి ఒక 5 నిమిషాలు అభిషేకం పొంది మన వద్దకు వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ రాజేష్, రెవరెండ్ ఫాదర్ రాయ్, రెవరెండ్ ఫాదర్ లోకేష్ ఎంతో ధన్యులు. రెవరెండ్ ఫాదర్ రాజేష్ బలవంతుడు, బుద్ధిమంతుడు. రెవరెండ్ ఫాదర్ రాయ్ రూపవంతుడు, జ్ఞానవంతుడు. రెవరెండ్ ఫాదర్ లోకేష్ ధైర్యవంతుడు, దయావంతుడు. వీరు మంచితనంతో తమ స్నేహంతో ఎంతో మందిని క్రీస్తు చెంతకు ఆకర్షించారు. ఎంతగా ఆకర్షిస్తున్నారంటే వీరి పట్టాభిషేకం చూడటానికి, గురు పట్టాభిషేకం చూడటానికి వచ్చిన జనానికి కథీడ్రల్ దేవాలయం సరిపోలేదు, అక్కడ పెట్టిన భోజనాలు కూడా సరిపోలేదు. తర్వాత ఎక్కువ తీసుకొచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరు సర్వస్వామి దేవునికి అంకితం చేశారు. ప్రభు సేవలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. కాబట్టి వీరిని అభినందిద్దామా? వీరిని ఆశీర్వదిద్దామా? వీరిని ప్రోత్సహిద్దామా? ముందుగా వీరిని అభినందిద్దాము. ఎలా అభినందిద్దామంటే అలా అందరిగా చూపించగలరు. వాళ్ళు చాలా చక్కగా కనిపిస్తున్నారు, చాలా పవిత్రంగా ఉన్నారు. దేవుడి దృష్టిలో, మానవ దృష్టిలో మీరు ఎప్పుడు కూడా అలాగే మంచిగా ఉండాలి. రెండవది, వీరిని ఆశీర్వదిద్దామా? అందరూ మీ కుడి చేతిని వీరిపై ఉంచండి. కొంతమంది వెనకాడుతున్నారు, వీరికోసం దీన్ని ఆశ్రయించడానికి. గృహస్థ క్రైస్తవులు ఇలా పెట్టండి, గురువు మాత్రం ఇలా ఉంచండి. కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు వీరి కోసం సిన్సియర్గా ప్రార్థన చేద్దాం. 51 కాంతి వీరిపై ప్రకాశించునుగాక. ఎమ్మావు మార్గంలో నడిచినటువంటి యేసు యొక్క తోడు వీరికి ఎల్లప్పుడూ ఉండునుగాక. మరియ తల్లి సమక్షంలో పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద చేసి వచ్చినటువంటి ఆ దేవుడు వీరిని ఎప్పుడు నడిపించునుగాక. ఓకే, ఇప్పుడు వీరిని ప్రోత్సహిద్దాం. ఎలా ప్రోత్సహిద్దామంటే ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఇలా చూపించండి. అందరూ నా తర్వాత వీలైన మాట్లాడి ప్రాణమున్నంత వరకు ప్రభువులో సాగుము, ప్రాణమిచ్చేంత వరకు సేవలో సాగుము. ప్రాణమున్నంత వరకు సేవలో సాగుము, ప్రాణమిచ్చేంత వరకు సేవలో సాగుము. ఇలా 2026వ సంవత్సరం ఈస్టర్ పూజలో కొనియాడారు. అమెరికాలో అయితే పోప్ లియో ఎఫెక్ట్ అన్నారు. కానీ నా దృష్టి ప్రకారం ఇది కేవలం క్రీస్తులో ఉన్నటువంటి ఆకర్షణ. ఆయన మాటలో ఆకర్షణ ఉంది, ఆయన చూపులో ఆకర్షణ ఉంది, ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ ఉంది. ఆ యొక్క ఆకర్షణకు తల్లి గర్భంలో రూపొందినప్పటి నుండి కూడా ఆకర్షితులై తారాస్థాయికి చేరి వీరు తమ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తున్నారు. కాబట్టి వీరిని మనం అభినందిద్దాం, వీరిని మనం ప్రోత్సహిద్దాం. ఇందాక ఫాదర్ రాజేష్ గారు చెప్పినట్లుగా
ఫాదర్ రాజు గారు ప్రోత్సహించి సెమినరీకి పంపిస్తే ఫాదర్ జీవకుమార్ గారు ప్రేరేపించారు. ఫాదర్ జోజ్ బాబు గారు ఆయన్ని సెమినరీలో ప్రవేశింప సహకరించారు. నేను గురువైన కొన్ని నెలలకే సుమారు 200 మంది యూత్ తీసుకొని కలకత్తా వెళ్ళాను. అక్కడ యూత్ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత మదర్ తెరేసా గారి యొక్క సమాధి వద్దకు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క యువకులు బయట ఉన్నటువంటి మదర్ జనరల్ నిర్మలా గారి యొక్క పాదాలను తాకుతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి పాదాలు తాకాను. లేవగానే అప్పుడు ఆమె ఏమని అడిగిందంటే, ఆర్ యూ ఎ ప్రీస్ట్, నువ్వు గురువు అని అడిగింది. ఎందుకంటే టీషర్ట్లో ఉన్నాను. చాలా భయం వేసింది. బిషప్ గారికి ఫోన్ చేసి ఏమని చెప్తారని. తర్వాత ఆమె వంగి నా కాళ్ళకు నమస్కరిస్తూ గుర్తు పెట్టుకుంది. నాకు భయం కాదు, కళ్ళంత నీళ్లు కాదు, ఆశ్చర్యం. గురువుని ఇంతగా అభినందిస్తారని. గురువు ఎక్కడికి వెళ్తే అక్కడ అభినందిస్తారు. ఏ కుటుంబానికి వెళ్ళినా కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తారు. ఇది ఎంతో ధన్యత. ఆ ధన్యత దేవుడు వీరికి ఇచ్చారు. కాబట్టి మీరు కూడా ఆ యొక్క ధన్యతని కాపాడుకుని keep the freshness of anointing alive, keep the enthusiasm of joy of the gospel alive. మీరు ప్రభు కోసం ఏదో ఒకటి గొప్ప కార్యం సాధించాలి. మీలో మంచి పనిని ప్రారంభించిన దేవుడు దాన్ని పరిపూర్తి చేస్తాడు. ఏ సమయంలో కూడా భయపడ అవసరం లేదు. ఎందుకంటే గురు బృందం మీ వెనకుంది, ప్రార్థించే సంఘం మీ వెనకుంది, స్త్రీ సభ మీ వెనకుంది. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఆత్మల రక్షణ కొరకు, దేవుని యొక్క పని కొరకు. అలాగే మీరు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎంతో మందిని పరలోకానికి తీసుకువెళ్ళాలి. ద హెవెన్ షుడ్ బి క్రౌడెడ్ బికాస్ ఆఫ్ యూ. అటువంటి గొప్ప ప్రేషిత కార్యాన్ని ప్రారంభించమంటూ మీకు ప్రోత్సాహాన్నిస్తూ అభినందనిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఈ దిగుడు పూజలో కొనసాగించుటకు అందరూ ఇప్పుడు లేచి మన పాపాలను మన్నించని మనస్సారత్వం అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. సర్వేశ్వర, నా యోగ్యత వలన కాక కేవలం చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించింది. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లును అన్ని విషయములోనూ నా ఆధీనములో ఉన్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించినట్లు నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ
కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని, కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి వద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి ఎవరికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడైన నా వాక్కు. అంతటా ప్రభు చెయ్యి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లా నేను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుడు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించాడు. కనుకనే మేము అధైర్యపడము. రహస్యములను సిగ్గుపడదగిన పనులను విసర్జించుతుంది. మోసముతో ప్రవర్తింపము. దేవుని వాక్కును అసత్యము చేయము.
దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింపవచ్చును. ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగై ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనములకు కలుగజేసింది. ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభు అని ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురను కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేశాను. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. ఇది ప్రభువు వాక్కు. పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అతట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించెను. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను.
ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుతుండగా ఆయన వారితో, నేడు నీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రియులారా, మన మధ్యలో రాజేష్ ఫాదర్ గారి యొక్క తల్లి మన మధ్యలో ఉన్నారు. మీకు తెలిసినట్లుగానే 16 సంవత్సరాల క్రితం జంగా రాజేష్ ఫాదర్ గారి యొక్క తండ్రి 16 సంవత్సరాల క్రితం జంగా రాజేష్ ఫాదర్ గారి తండ్రి తన ఇహలోక యాత్రను ముగించి మరి పరలోక యాత్ర ప్రారంభించారు. వారి తల్లి ఈ 16 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా సరే దేవుడి మీద భారం వేసి తన బిడ్డను ప్రోత్సహించి మరి ఈనాడు గురుత్వపు అంతస్తులోకి ఎదగటానికి ప్రార్థన సహాయం చేసి పునీత మౌనికమ్మ గారు, పునీత అగస్టిన్ గారి వరకు ప్రార్థన చేసినట్లుగా ఈ తల్లి తన బిడ్డ కొరకు ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నో ప్రార్థన చేసింది. ప్రియులారా, ఒక్కసారి మనం సంతోషంతో, ఆనందంతో ఆ తల్లికి గట్టిగా చప్పట్లు వసంతించడం. ఈనాటి వాక్యాన్ని ఒక చిన్న పాటతో ప్రారంభించుకుందాం.
టీచర్స్ తమ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ ఫాదర్ 6 అడుగులు అందగాడు, చదువుకున్నవాడు, వీళ్ళే కదా ముగ్గురు తెలివితేటలు ఉంటాయి, విద్యావంతులు, శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చుగా అనే తలంపు కొంతమంది వస్తుంది. ఇది అర్థం అవ్వాలంటే ప్రియులారా, బెతానియాలో మగ్దలేన మరియమ్మ యేసయ్య పాదాలను అభిషేకించింది. సేరున్నర పరిమళ ద్రవ్యాలు, జటామాంసి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చింది, యేసయ్య పాదాలని అభిషేకించింది. అప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నాడు. అయ్యయ్యో, ఎంత డబ్బు పెట్టి ఆ పరిమళ ద్రవ్యాలు కొనడం ఎందుకు, పేదలకు ఇవ్వచ్చు కదా, వేస్ట్ చేయటం ఎందుకు అన్నాడు. ప్రియులారా, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది మగ్దలేన మరియమ్మ ఎవరు పాదాలు పడితే వారి పాదాల మీద అభిషేకం చేయాల. ఎవరి పాదాలను అభిషేకం చేసింది చెప్పండమ్మా, గట్టి చెప్పాలి. కేవలము యేసయ్య పాదములు మాత్రమే అభిషేకించింది. ప్రియులారా, యూదా ఇస్కరియోతు ఏమన్నాడు, వేస్ట్ అన్నాడు. మీ అందరికీ తెలిసినట్టుగా కొంతమంది ఫాదర్స్ తెలుసు, ఫుల్టన్ జెస్సీ 20వ తారీఖున మన బిషప్ తండ్రి గారు ఫుల్టన్ జెస్సీ ఆర్చ్ బిషప్ గురించి చెప్పారు, ధన్యజీ. ఆయన ఏమంటాడంటే, గురు జీవితం, ఒక కన్యాస్త్రీ యొక్క జీవితం యేసయ్య పాదాల మీద పొయ్యబడినటువంటి పరిమళ ద్రవ్యము వంటిది. గట్టిగా చెప్పబడుతుంది. అది కొంతమందికి వేస్ట్ లాగా కనపడుద్ది, కొంతమందికి అది పాడు చేస్తూ అన్నట్టుగా కనపడుద్ది. కానీ అది అర్పణ, హృదయార్పణ, యేసయ్య తాను చేసిన అర్పణ. గురు జీవితం ఒక అర్పణ, ఒక క్రౌతిలాగా, సామ్రాణిలాగా దేవుని యొక్క సన్నిధిలో, దైవ సేవలో ఈ యొక్క జీవితం అర్పణగా ఉంటుంది. పిల్ల నేను చిన్నప్పుడు నందిగామలో ఫాదర్ జోలిబాబు గారు పనిచేశారు. చాలా తక్కువ కాలం, ఆయన పనిచేసిన తక్కువ కాలమే, కానీ ప్రతి ఇంట్లో ఫాదర్ గారు ఫోటో ఉండేది, జోలిబాబు ఫాదర్ గారు. గురు జీవితం వ్యర్థమైతే అనుకున్నట్టు ఇక్కడ కూర్చున్నటువంటి 40 మంది ఫాదర్ల జీవితం వేస్ట్ వాళ్ళు అనుకున్నారు, సిస్టర్స్ జీవితం వేస్ట్. కానీ కదా ఈ వేస్ట్ ఎవరి దృష్టిలో, యూదా ఇస్కరియోతు దృష్టిలో మాట్లాడారు. కానీ యేసయ్య ఏమన్నారు, ఆమెను ఆ పని చెయ్యనిండు, లెట్ హర్ డూ ఇట్, లెట్ హర్ వేస్ట్ ఇట్. వాళ్ళ జీవితం వృధా చేయండి. ఎవరి కోసం వృధా చేస్తున్నావు, ఎవరి కోసం గట్టి చెప్పాలి, దేవుడి కోసం ఈ జీవితం వృధా, ఎవరో కోసం కాదు, లోక రక్షకుడి కోసం వృధా. ప్రియులారా, మిమ్మల్ని ఎవరైనా గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ మీ జీవితం వేస్ట్ అంటే మీరు ఎవరు గుర్తు చేసుకోవాలంటే యూదా ఇస్కరియోతును గుర్తు చేసుకోవాలి. ఈ మాటలు యూదా ఇస్కరియోతు నుంచి వస్తున్నాయి కానీ మంచి వ్యక్తుల నుంచి మాత్రం కాదు. మీరు ఆ వాక్యంలో చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో బెతానియాలో అభిషేకం అన్న అంశం రాయబడి ఉంది. అక్కడ యోహాను గారు అంటారు, యూదా ఇస్కరియోతు ఈ మాటలో మంచి ఉద్దేశంతో అనట్లేదు, పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అనట్లేదు, వారు దొంగ, డబ్బులు సంచి నుండి డబ్బులు కాజేస్తున్నారని వాక్యంలో రాయబడి. సో గురువులు వృధా అనేవాళ్ళు, తర్వాత కన్యాస్త్రీలు వృధా అనేవాళ్ళు దేవుడి నుంచి వచ్చే స్వరం కాదు, కానీ యూదా ఇస్కరియోతు నుంచి వచ్చిన సంఘం మనం గుర్తించుకోవాలి. ఆ భోజన పంక్తిలో ఈ సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, కన్నీటితో పాదాలు కడిగింది, తలపులతో పాదాలు తుడిచింది, తలపులతో పాదాలు తుడిచింది. సువాసన, సువాసన, నిన్నంత సువాసన, బైబిల్లో చెప్పారు కంటే ఒంటరిగా ఉండొద్దన్నారు. మరి మీ స్టోరీ ఏంటి? అసలు మీకు గురువులు ఒంటరిగా ఉంటున్నారని ఎవరు చెప్పారు?
ఎవరు ఉంటారు? ఒకళ్ళందరూ ఫాదర్, మా ఫాదర్ గారికి ఒక కుక్క పిల్ల ఉందన్నారు. ఒకలా మా ఫాదర్ పిల్లు, కుక్క కాదు పిల్లి కాదు, ఒంటరిగా ఒకటి. ఎవరితో ఉన్నారు? గట్టిగా చెప్పడం గురువులందరికీ ఇంగ్లీష్లో ఒక మంచి డిఫరెన్స్, సాలిట్యూడ్, లోన్లీనెస్. అంటే ఒంటరితనం వేరు, ఆధ్యాత్మిక ఏకాంతం వేరు. యేసు ప్రభు పెళ్లి చేసుకున్నారా? మరి ఆయన అనుచరులుగా ఇంకా లోతుగా దేవుడి వాక్యాన్ని బోధించడానికి గురువులు తమ జీవితాన్ని ప్రభువుకి ప్రభువులాగా సమర్పించుకుంటున్నారు. ఇంకో విషయం ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 33వ వచనంలో పౌలు గారు ఒక సలహా చెప్పారు. వివాహం చేసుకున్న భర్త యొక్క ప్రథమ కార్యం ఏంటంటే తన భార్యని సంతోషపెట్టాలి. అతనికి ప్రభు కార్యాలలో మునిగి ఉండటం కొంచెం కష్టం. ఒకే ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 34వ వచనంలో ఆ దైవజనుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంట పెళ్లి చేసుకుంటే. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 34వ వచనం. రెండు ప్రక్కలకు పిల్ల, భార్య, పిల్ల, దేవుడు సంగమా, రెండు పక్కలకు ఏమవుతున్నాడంట? లాగబడుతున్నాడు. అదే చేయాలా, ఇదే చేయాలా, అవస్థాపేమం ఇవ్వాలన్నారు. రాత్రి 12 అయింది, లేగాలి, వెళ్ళాలి. వాళ్ళ భార్య కూర్చోండి, నైట్ తెల్లారి వెళ్ళొచ్చు. పౌలు గారు అంటారు, ఈ యొక్క భార్య పనేమో భర్తను బాగా చూసుకోవాలని ఉంటుంది, భర్త పనేమో భార్యని బాగా చూసుకోవాలని ఉంటుంది. కాబట్టి రెండు పక్కన లాగవేయబడతారు. కాబట్టి దైవ సేవను లోతుగా చేయాలి అనుకున్న వాళ్ళు ఇదిగో యేసు ప్రభువు లాగా ఒక్కరిగా ఉండటమే బెటర్ అని సలహా ఇచ్చారు. వెళ్ళాడు, వచ్చాడు. తర్వాత ఫాదర్ మళ్ళీ వెళ్తానంటే ఫాదర్ సరే నేసిన బాబు అని పంపించాడు. తల్లి గారు సరే బిడ్డే కదా, సరే నాన్న నేసిన అని వెళ్ళారు. మరి ఈ కుటుంబంలో 3 సిస్టర్లు ఉన్నారు. జ్యోతి సిస్టర్ గారు, సునీత సిస్టర్ గారు, శ్రావ్య సిస్టర్. వాళ్ళందరూ ఒక మీటింగ్లో పెట్టుకొని మంచిగా మాట్లాడుకొని ఆ జ్యోతి సిస్టర్ గారు మళ్ళా రాజేష్ని ప్రేరేపించి, చిన్నతనం కదా అందరికీ ఇలాంటి. నేను ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే ప్రభు అన్నారు, రాజేష్ నువ్వు నన్ను ఎన్నుకోనలేదు, నేను నిన్నే అనుకున్న గురువుడు. యు ఆర్ చోసెన్ బై గాడ్, యూ డిడ్ నాట్ చూస్ క్రైస్ట్, హీ చోస్ యూ. ఆయన నువ్వు ఎందుకు ఈరోజు మనం చదివే మొదటి పట్టణం ఇర్మియా, నువ్వు మాతృగర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, జాతులకు జ్యోతిగా నియమించాను, నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉంటా అని ప్రభు సెలవిచ్చారు. ఇర్మియా జీవితంలో, గురువు జీవితంలో కూడా ఇలాంటివి వస్తాయి. చాలా కుట్రలు జరిగినాయి. ఇర్మియా సొంతూరు వారే ఇర్మియా మీద కుట్ర పడ్డారు. అలనాటి మత బోధకులు ఇర్మియా మీద కుట్ర పడ్డారు. అలనాటి ప్రధాన యాచకుడు ఇర్మియా మీద కుట్ర పడ్డాడు. ఇంకా రాజులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కుట్ర పడ్డారు. కానీ ఇర్మియా మాత్రం భారాన్ని ఎవరి మీద వేస్తామా? దేవుడి మీద వేసి. గురు జీవితంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఈరోజు చాలా పూలు చల్లారు, వాళ్ళు బ్యాండ్ మేళం కొట్టారు, బయట బాగుంది. కానీ అదే జీవితం తర్వాత ఇంకో బ్యాండ్ మేళం ఉంటుంది. బీ ప్రిపేర్డ్ బట్ విత్ క్రైస్ట్. 2వ పట్టణంలో చదివారు, మాకు జీవితంలో బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ దేవుడు మమ్మల్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదు అన్నారు. పిల్లగా ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నది, గురు జీవితం ఈనాటి 2వ పట్టణంలో చదివింది ఏంటంటే పౌలు గారు అంటారు, తన కృప వల్ల దేవుడు మాకు ఈ బాధ్యతను అప్పగించారు. ఏది వల్ల చెప్పండి గట్టిగా? కృప వల్ల. మా గొప్పతనం కాదు, ఆయన తన కృప వల్ల తన బాధ్యతను మాకు అప్పగించాడు. నేను సంపాదించుకున్న ప్రతి గురువుకి, ప్రతి విచారణకర్తకి, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ బాధ్యత అప్పగించాడు. నేను జోసెఫ్ నా పేరు, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా పని నేను చేయాలి. నేను సంపాదించుకున్నది కాదు. హీ గేవ్ మీ అవుట్ ఆఫ్ హిస్ మర్సీ, హిస్ కంపాషన్, హిస్ గ్రేస్ హీ గేవ్. ఆయన ఇచ్చాడు అని చెప్తూ పోలుగానే ఉంటాడంటే పిల్లరా, ఈ ఆధ్యాత్మిక శక్తి పొందిన మేము ఎటువంటి వాళ్ళము? మట్టి పాత్రలు. ఎటువంటి వాళ్ళం? గట్టి చెప్పాలి. దేవుడు
ఏమండి స్టీల్ కుండలో ఇవ్వచ్చుగా ఇది? పోతే సొప్పపోతే ఏమైంది? లేదా ఇనుప దాంట్లో ఇవ్వచ్చుగా? ఆధ్యాత్మిక సంపద దేంట్లో ఇచ్చాడు? మట్టి కుండలో ఇచ్చాడు. అంటే జాగ్రత్తగా ఉండు, మెలుగుతో ఉండు. శత్రువు సైతాను గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. ఫాదర్, సిస్టర్, మనం గొప్పవే, కానీ ఈ మట్టి కొండను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. లేకపోతే కొండ ఏమైంది? ఏమైంది? పగిలిపోవాలి. అంటే ఇలా చెప్పడం బాగోదేమో, కానీ పౌలు గారు చెప్పింది అదే. ఈ మహత్తర శక్తి దేవుడిదే కానీ మాది. సో ప్రతి గురువుకి, ప్రతి సిస్టర్కి నేను పౌలు గారు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే జాగ్రత్త. ఫాదర్స్ జాగ్రత్త. నేను ఆడుకోవడానికి చెప్పుకున్నా జాగ్రత్త. మన ఎంత గొప్ప వారమైనా ఇది డెలికసీ ఆఫ్ క్లే పాట్. అది చాలా సున్నితమైన కొండ, పగిలిపోకుండా జాగ్రత్తగా ఉండండి. చివరిగా ప్రియులారా, మన బిషప్ తండ్రి గారు ఆర్డినేషన్ రోజున ఒక డాక్యుమెంట్ గురించి పాస్టోరస్ దాబో ఓబిస్, సరే మీరు గుర్తుంచుకోవాల్సిన లేదు. 1992 సంవత్సరంలో మన పునీత జాన్ పాల్ పోప్ గారు గురువుల ట్రైనింగ్ ఎలా ఉన్నారు, అసలు ఈ తరఫీదు ఎలా తిరుసభ కొరకు ప్రార్థన చేద్దాం. తిరుసభను పరిపాలిస్తున్నటువంటి లియో జగద్గురువులను, మన పీఠాధిపతులను, జోసఫ్ రాజారావు తండ్రి గారిని, గురువులను, అమ్మగారులను, ఉపాధ్యాయ ఉపదేశకులను దేవుడు దీవించాలని, వారు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలో దేవుడు తోడుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా ప్రపంచమంతా కూడా నడిదిశలు చాటి చెప్పాలని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. గురువులుగా అభిషక్తులైనటువంటి పూజ్య గురువుల కోసం ప్రార్థన చేద్దాం. గురుత్వ జీవితంలో దేవుడు ఎల్లవేళలా కూడా మరి వీరికి తోడు నీడగా ఉంటూ వారి బాధ్యతలను విశ్వాసముతో ప్రభు పైన ఆధారపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధారాళముగా బోధించేటువంటి శక్తిని, కృపను ఈ యొక్క నూతన గురువులకు దయచేయాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యముగా మరి రాజేష్ ఫాదర్ గారి యొక్క కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేయించి ఉండగా వారి తండ్రి గారి యొక్క ఆత్మకు, శివుడి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, అదే విధముగా వారి యొక్క తాతయ్య మా అమ్మగారు జంగా లవ్వయ్య గారు, అదే విధముగా రేణుకమ్మ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, దర్శి జీవకుమార్ ఫాదర్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని ఈ సమయంలో వారి కుటుంబాలలో మరణించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరమోపదించినటువంటి వారి ఆత్మను దేవుడు స్వీకరించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణ అభివృద్ధిపై ప్రార్థన చేద్దాం. మరి మన విచారణ నడిపిస్తున్నటువంటి మిషనరీ ఆఫ్ ఫెయిత్ గురువులను, విశ్వాస సభ గురువులను దేవుడు ఇంకా అధికముగా దీవించు. వారు చేసేటువంటి సువార్త పరిచర్యలో దేవుడు తోడుగా ఉండాలని మన విచారణ గురువులు రాజఫాదర్ గారిని దేవుడు దీవిస్తూ ఆయన ఆరోగ్యాలతో వారు నడిపించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. రాజేష్ ఫాదర్ గారిని దీవించడానికి వచ్చినటువంటి మిమ్మందరినీ కూడా దేవుడికి సమర్పిస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, మీరు ఈ రోజున చేసేటువంటి ఈ ప్రార్థన మన పూజ్య గురువుల యొక్క జీవితంలో దేవాది దేవుడు అధికముగా దీవించి ఆశీర్వదించాలని, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేటువంటి జీవితంలో వారి వాక్యాన్ని ఇంకా అధికముగా అభివృద్ధి చెందేలాగా బోధించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ విచారం నుంచి అభిషేకించిన గురువులను, అమ్మగారులను దేవుడు దీవిస్తూ వారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా వారికి కుమ్మరించబడాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ పరిశుద్ధ కార్యానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, యువకులను, యువతులను అందరినీ
కూడా సంఘ పెద్దలను మాస్టర్ గారు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారు ఇంకా దేవుని యొక్క మన్నన పొందుకునేటువంటి విధముగా దయచేయాలని దేవాది దేవుడు వారిని ఆశీర్వదించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా ఉంటూ మన సొంత అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. మనసారని
సహోదరు, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ సక్రపరచిన నీవు నీ అనుగ్రహం వలన నాకు అంగీకరించిన పరిచర్యను కరుణతో దీవింపు. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉంచినట్లు చూడుము. క్రైస్తవ సమూహము తన కాపరికి సదా విధేయత చూపునట్లు కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లు కనుకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మం, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతని శాశ్వత బలి అర్పణ విధానం స్థాపించెను. మేము కూడా ఈ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకున్న ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పించిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, యుక్తముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుకున్నావు. కావున ఓ ప్రభువా, నీ కారుకలను నీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవాడా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత పేతురు పౌలు గారులతోను ఫ్రాన్సిస్ షౌరి గారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా నియోజకవర్గులను మా రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీ సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమేంద్రం దృఢపరపు. నిశ్చిత ప్రకారము నీ సముఖంలో చేరిన ఈ ప్రజల మరణను ఆలకింపు. దయగల తండ్రి, నరదేశంలో చెందిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను, ముఖ్యముగా ఫాదర్ జంగా రాజేష్ గారి కుటుంబంలో మరణించిన జంగా షౌరిబాబు, జంగా జోజప్ప, జంగా రేణుకమ్మ, పావులూరి మరియమ్మ, ఫాదర్ జీవకుమార్ మరియు మరణించిన ఉపాధ్యాయులు, గురువుల యొక్క ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదుము. సమాధానం తెలుపుకుందుము.
గీతలు దయచేసి మీరున్న చోటనే ఉండి భక్తితో ప్రార్థన చేసుకున్నాం. ప్రత్యేక వందనాలు. ఈరోజు దివ్య పూజ బలిలో ప్రత్యేక ప్రార్థించిన నూతన గురువులు గౌరవనీయులు పూజనీయులైనటువంటి జంగా రాజేష్ ఫాదర్ గారికి, పూజనీయులు గౌరవనీయులైన ఫాదర్ రాయ్ కుమార్ గారికి, అలాగే గౌరవనీయులైన ఫాదర్ లోకేష్ గారికి, బాబు ఫాదర్ హైదరాబాద్ ఫాదర్ పేరు తెలియదు ఫాదర్ హైదరాబాద్ ఫాదర్కి, అందరికి కూడా ఆ నలుగురికి ప్రత్యేకమైనటువంటి ఈ అజ్జంపూడి ఈ గడ్డ నుండి ఈ విశ్వాస సంఘస్థుల నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ప్రతి ఒక్కసారి అందరి గట్టిగా చెప్పడం కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఈ దేవాలయం ఇంకా నూతనంగానే ఉంది. ఇది ప్రతిష్ఠ చేసి ఒక నాలుగు నెలలు మాత్రం అయింది. కాబట్టి నూతన గురువులకి ముఖ్యంగా రాజేష్ ఫాదర్ గారి సన్మానం గురువులు మాత్రం చేస్తారు. ఆయన కావాల్సిన గురువులు మాత్రం చేస్తారు. మీకు అందరికి ప్రత్యేకంగా అక్కడ స్టేజ్ ఏర్పాటు చేశారు, విశాలంగా ఉంటుంది, ఫ్యాన్లు పెట్టారు, కూలర్లు పెట్టారు. అక్కడ కూర్చొని అక్కడ సన్మానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నూతన దేవాలయ పవిత్రత కాపాడాలని ఇంకా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. పూజకు ముందే చెప్పాం. ఈ ఊరిలో ఇంకా గర్వంగా చెప్పుకోదగ్గ విచారణ ఏంటంటే ఈ ఊరు వాళ్ళు ఎప్పుడు కూడా మొబైల్ తీసుకురారు, గుళ్ళో మొబైల్ ఫోటోలు తీరు. ఈరోజు మీరు కూడా చాలామంది అలా చేసినందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేటిని మరువకుము. కీర్తన 103:2. దేవుడు నాకై ఏర్పరిచినటువంటి ఈ అమూల్యమైన రోజులు, ఈ గురుతరఫీదు కాలమంతా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటిగా అయోగ్యుడైన నన్ను పిలుచుకొని మలచి ఆశీర్వదించిన ఈ గురు తరఫీదులు అడుగడుగును నాతో ఉండి అనునిత్యం
కాచి కాపాడిన త్రియేక సర్వేశ్వరునికి, పరిశుద్ధ గుణగల మాతకు, మా పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ శివుడి వారికి హృదయ నిండిన మనసులతో కృతజ్ఞతావందనములు తెలుపుకుంటూ ఉన్నాను. నా గురుతర వీధి సమయం నుండి ఈనాటి వరకు నన్ను ప్రోత్సహించి తమ అమూల్యమైన గురుత్వంని నాకు పంచిన విజయవాడ మెత్రానుడు మహాగణ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. నాకు జన్మనిచ్చి ప్రేమానురాగాలతో పెంచి విశ్వాస బీజములను నాలో నాటి దైవ సేవకు నన్ను అర్పించిన నా తల్లిదండ్రులు, జంగా మరణించినటువంటి క్రీస్తు శేషులు జంగా శివరిబాబు గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా గురు తరగతి శిక్షణ కాలం నుండి నన్ను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తూ నడిపించిన గురువులందరికీ, మరి ముఖ్యంగా విజయవాడ మెత్రాసన గురువులకు, వికాస్ జనరల్ అయిన మోన్సిగ్నోర్ మిస్పం గాబ్రియల్ గారికి, మోన్సిగ్నోర్ మూల ప్రసాద్ గారికి, కౌన్సిల్ మెంబర్స్కి, వికార్ ఫారెన్స్కి, మరియు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ, మఠవాసులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా గురు తరగతి కాలం నుండి నా యొక్క ఆశను ఈనాటితో గురుత్వ అభిషేకంలోనికి నిలిచే వరకు నా వెన్నట్టు ఉండి నన్ను నడిపించి సంరక్షించి కాచి కాపాడిన మన అప్పటి విచారణ గురువు, ఇప్పుడు ప్రొవిన్షియల్ అయినటువంటి గురుశ్రీ రాజు ఫాదర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓపికతో నాకై శ్రమించి ప్రేమానురాగాలతో విద్యాబుద్ధులను నేర్పించి క్రమశిక్షణ నేర్పించిన ఉపాధ్యాయులందరికీ, పక్కనే ఉన్నటువంటి ఆర్సిఎం అచ్చంపూడి అక్కడ చదివాను, అక్కడ విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు, గుణదలలో బిషప్ కాశీ హై స్కూల్లో విద్య నేర్పించిన ఉపాధ్యాయులకు, మరి హాస్టల్లో నేను చదువుకుంటున్నప్పుడు నాకు సహాయపడినటువంటి గురువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారిలో గురుశ్రీ గస్పర్ గారు, గురుశ్రీ శ్రీరాజ్ గారు, గురుశ్రీ గడ్డం జోజీ గారు, గురుశ్రీ జంగం విజయ్ కుమార్ గారు, గురుశ్రీ గుంటూరు డాంబోస్కో గారు, గురుశ్రీ దారం సతీష్ గారు, గురుశ్రీ పోలిమెట్ల కృష్ణరాజు గారు, గురుశ్రీ మత్తాల వినయ్ గారు, గురుశ్రీ పంతగాని లాజర్ గారు, మరియు గురుశ్రీ కొండ రవికాంత్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనేక విషయాల్లో ఈ గురు తరగతి శిక్షణ కాలంలో నాకు తోడ్పడి నన్ను గురువుగా చేయడానికి సహాయశక్తుల శ్రమించినటువంటి మా గురువులు, సెయింట్ ఆంబ్రోస్ మైనర్ సెమినరీ గురువులు, గురు శ్రీ వల్లే విజయ జోజు బాబు గారికి అనేక సార్లు నేను ప్రసంగంలో చెప్పిన విధంగా 2 సార్లు నేను ప్రయత్నించాను. గురువు కావడం నేను ఉండలేను, వెళ్ళిపోవాలని ప్రయత్నించినప్పుడు నన్ను పిలిచి ప్రేమతో చక్కబెట్టి అనేక విషయాలు నాకు తెలియజేసి ఈనాడు గురుత్వ అభిషేకాన్ని పొందడానికి ఒక మూలరాయిగా నిలిచినటువంటి గురుశ్రీ వల్లే విజయ జోజబాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెమినార్లో పనిచేసినటువంటి గురువులు మరి నకా డేవిడ్ రాజు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుత రెక్టర్ అయిన పేర్ల మరీదాస్ గారికి, రెస్టెంట్ ఫాదర్లందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కోరికను కార్యరూపం దాల్చుటకు దైవ సేవను పిలిచి దృఢపరిచి దైవభక్తిని నేర్పించి గురు తరగతి కాలంలో నాకు సహాయపడిన గురువులు సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ నూజివేడు వారికి, సెయింట్ డాన్ బోస్కో ఫిలాసఫీ కరుణాపురం వారికి, సెయింట్ జేవియర్ మేజర్ సెమినరీ కరుణాపురం వారికి, సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్ రెక్టర్ అండ్ కమ్యూనిటీ వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా రీజెన్సీ సమయంలో నా దైవ పిలుపును బలపరిచి నన్ను ఆధ్యాత్మిక బాటలో నడిపించిన గురుశ్రీ బొడ్డు ఆనంద్ గారికి, అక్కడ పనిచేసినటువంటి గురుశ్రీ మరే కుమార్ గారికి, గురుశ్రీ పూర్వ వినోద్ గారికి, గురుశ్రీ కుమార్ రాజా గారికి, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి గురువులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు
ఉపగురువు పరిచర్యలో నాకు తోడ్పడుకుండి అనేక విషయాలను తెలిపి దైవ పిలుపులో నన్ను ఎదగడానికి ప్రోత్సహించిన గురువులు గురుశ్రీ ఏలేటి విలియం జయరాజు గారికి, గురుశ్రీ సాలే వినయ్ కుమార్ గారికి, గురుశ్రీ కిషోర్ గారికి, గురుశ్రీ రాజేష్ గారికి, గురుశ్రీ బాలస్వామి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. నాకు అనేక విషయాల్లో సహాయపడిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా నేను ఈ అచ్చంపూడి గ్రామంలో జన్మించినప్పటి నుండి ఈ రోజు వరకు అనేక విషయాల్లో విశ్వాసంలో కానీ దేవుని యొక్క ప్రేమలో కానీ ఎదుగుదలలో నాకు తోడ్పడిన అచ్చంపూడి సంఘస్థుల ప్రతి ఒక్కరికి, యువతి యువకుల దగ్గర నుంచి మరి మర్యాదల సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా కుటుంబంలో ఫాదర్ గారు చెప్పినట్లుగా 16 సంవత్సరాల క్రితం నేను మా నాన్నగారిని కోల్పోయాను. ఆయన ఆశలు నేను నెరవేర్చాలని దృఢపరిచిన వారు అనేక మంది ఉన్నారు. ఫాదర్ గారు ప్రసంగంలో చెప్పినట్టు, జోసెఫ్ ఫాదర్ గారు ప్రసంగంలో చెప్పిన విధంగా నా తల్లితో పాటు సిస్టర్ జ్యోతి గారు నా యొక్క దైవ పిలుపులో ప్రధాన పాత్ర వహించి ఉన్నారు. సిస్టర్ సునీత గారికి, సిస్టర్ శ్రావ్య గారికి మరియు నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అజ్జంపూడి నుంచి పిలువబడి అనేక విధాలుగా నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి, అజ్జంపూడి గురువులు గురుశ్రీ నరేష్ గారికి, గురుశ్రీ శ్రీకాంత్ గారికి, మరి గురుశ్రీ రాయ్ కుమార్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా గురుతర విధుల ప్రారంభం నుంచి అజ్జంపూడి మఠవాసులు, మఠకన్యలు నాకు చాలా తోడ్పాటుగా ఉండి వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని నాకు అందిస్తూ అనేక విధాలుగా నాకు తోడ్పడి ఈరోజు పూజా బలికి కావాల్సినటువంటి డెకరేషన్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో వారి యొక్క చేసినటువంటి ప్రతి పనికి కానీ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నా పేరున వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు చక్కని గాయకంతో, చక్కని సంగీతంతో మమ్మల్ని అల్లార్చిన అజ్జంపూడి ఉచ్చారణ సంఘస్థులకు, మరి నిర్వహించిన ఎంఎఫ్ ఫాదర్ అయినటువంటి ఛాన్సలర్ ఫాదర్ రాజు గారు, ప్రొక్యురేటర్ ఫాదర్ గారికి, నిర్వహించిన ప్రొక్యురేటర్ ఫాదర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నేను గురువు కావడానికి నాలో విశ్వాస బీజాలను నాటి ఈనాడు గురుత్వ అభిషేకాన్ని నా యొక్క కృతజ్ఞతా దీవుల పూజలకు చేసుకోవడానికి నాకు సహాయ సహకారాలు అందించిన ఎంఎఫ్ గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఈ యొక్క తరఫీదులో నాకు మూలరాయిగా నిలిచినటువంటి ముగ్గురు గురుశ్రీ శివకుమార్ గారు, మరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మరి గురుశ్రీ చెప్పిన విధంగానే గురుశ్రీ వల్లే విజయ జోజబాబు గారు, మా ఎంఎఫ్ అప్పటి రోజున ప్యారిస్ బేస్ ఇప్పుడు ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి గురుశ్రీ రాజు గారికి కూడా మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు తోడ్పడి నాతో ఉండి నన్ను అనేక విధాలుగా నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులు గురుశ్రీ రామ్ బోస్కో గారికి, గురుశ్రీ జోజప్ప గారికి, గురుశ్రీ డేవిడ్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా అజ్జంపూడి నుండి పిలువబడి అభిషేకం పొందినటువంటి సిస్టర్ శాంతి గారికి, సిస్టర్ యేసుమ్మ గారికి, సిస్టర్ రత్న గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. మరి నా కుటుంబ సభ్యులు, నా బాబాయిలు, పిన్నులు, అత్తలు, మామయ్యలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నమ్మలు, చిన్ననాన్నలు, వారందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎవరినైనా మర్చిపోయినట్లయితే దయతో నన్ను క్షమించండి, నా కొరకు ప్రార్థించండి. దేవునికి విధేయుడే జీవించేటువంటి కృపానుగ్రహాలు దేవునికి మరింత ఎక్కువగా ఆయన యొక్క సేవలో వాడుకోవడానికి కావాల్సినటువంటి సహాయాన్ని, ప్రార్థనా సహాయాన్ని మీ అందరి నుంచి కోరుతూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. కృతజ్ఞతలు చెల్లించాలంటే డియర్ ఫాదర్స్, దోస్ హు డిడ్ంట్ కమ్ ఫర్ ది ఇనాగరేషన్, I heartily welcome you and thank you very much. All the sisters, those who didn't come for the inauguration, pray specially for 3 intentions. You will get it. It's a very special church in the Church of Andhra Pradesh. ఈ చర్చి, ఈ దేవాలయానికి ఆ రోజు నేను చెప్పలేకపోయింది. ఈరోజు ఒక క్షణం ఎక్కువ సమయం తీసుకోను. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గురువులు పూజ చేసేటువంటి ఆ స్టాండ్
పునీత దామ్యాను కాస్మోసులు బెర్గమో దేశంలో బెర్గమో ప్రాంతం ఇటలీలో అక్కడ ఒక ఫోటో తీసి ఎవరికి ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు డేవిడ్ ఫాదర్ పంపించాను. ఆయన ఆ మోడల్ చేసి ఆయనే వాళ్ళ అమ్మగారు నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ దేవాలయం కానుక డేవిడ్ ఫాదర్ గట్టిగా చప్పులు కొట్టుకున్నాం ఒకసారి. ఈ సందర్భంలో గుడి ప్రతిష్టకు రాకపోయినా నాకు ఈ దేవాలయం మొదలుపెట్టినప్పటి దగ్గర నుంచి ఎక్కువగా సహకరించి ఆ రోజులు ఈ స్లాబ్ వేసినప్పుడు డబ్బులు లేనప్పుడు నన్ను ఒక పెద్దగా ఆదరించి సహాయం చేసినటువంటి ఆనాటి కోశాధికారి ఫాదర్ ఒల్లే జోజ్బాబు ఫాదర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసు. ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఈరోజు ఏలూరు మేత్రాసాల నుంచి సునీత సిస్టర్ వల్ల కావచ్చు, లేకపోతే జ్యోతి సిస్టర్ వల్ల కావచ్చు, కాలం మ్యాథ్యూ ఫాదర్ గారు వచ్చారు. అంతకంటే ఎక్కువగా ఇంజేపూర్ ఫాదర్ గారు రావడం అంటే చాలా అదృష్టంగా భావించాలి. ఆయన రాదు సాధారణంగానే గుడి ప్రతిష్ఠ పిలిస్తేనే రాలేదు, కానీ సునీత సిస్టర్ పిలితే వచ్చారు కాబట్టి ఇంజేపూర్ వారు ప్రత్యేకమని చెప్పి సునీత సిస్టర్ ప్యారిస్ ఫిస్ట్ అంట బోస్కోనా ఒకసారి సార్ వచ్చే ముందు నా యొక్క జీవితంలో మరి యొక్క పునాది రాయి ఉంది. అది గన్నవరం విచారణ. మరి గత 4 సంవత్సరాల నుండి నా యొక్క ప్రేషిత కార్యంలో అనేక విధాలుగా నాకు సహాయపడి నన్ను ప్రేమానురాగాలతో పెంచి ఒక కొడుకులాగా లేదా ఒక తమ్ముడిలాగా నాకు అనేక విధాలుగా సహాయపడిన పసల థోమస్ అన్నగారికి లేదా తండ్రి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణుచున్నది. ఈ పరమ రహస్యంలో పాల్గొనట ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశము చేయనట్లు కనుకరింపుము. మా ప్రభువును క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశీస్సులకై మీ శరణు వచ్చి ప్రార్థింపు. తన జనదైక కుమారుడు ఉత్థానము ద్వారా మీకు రక్షణను దత్తత వరమును అనుగ్రహించి సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వతంత్రమగు బహుమానము నొసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొని మీరు ఈ లోకములో రుజువర్తనను కలిగి జీవించుచు స్వర్గగృహములో క్రీస్తుతో ఐక్యమై ఉందుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. Fathers, as you are here, we felicitate. I am
ఫాదర్ ఒకసారి ఓకే నీ లైట్లు తమ్మన్నారు నుంచోండి. నేను ఫోన్ ఓకే చూడండి అని ఎంతమంది అండి ఒకసారి ఏంటి అయిపోయిన పక్కన ఒకసారి రాజేష్ గారిని సన్మానిస్తున్నారు. గురువిందు వారు ఫ్యామిలీ వారు సన్మానిస్తున్నారు ఫాదర్ గారిని. ఇలా చూడండి ఒకసారి. ఓకే అండి. హలో ఒకసారి చూడండి.
వాళ్ళ మేనమామ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. అమ్మగారు ఫాదర్ గారిని మామయ్య తుదివేళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, డేవిడ్ ఫాదర్ గారి యొక్క చెల్లి గారు, వారి యొక్క మరదలు గారు, ఫాదర్ బోస్కో గారు, ఫాదర్ జోజప్ప గారు. నుంచోని బాగా ఇచ్చోండి ఒకసారి వారు చూడండి తినట్టు ఓకే ఇస్తున్నారు. దారి చూడండి ఎలా చూడండి మ్యాచ్ చూడాలి. ఓకే చూడండి దారి చూడమ్మా. ఫాదర్ గారిని దండేసి శాల్వా ఇచ్చి ఫ్యామిలీ. ఓకే అండి. జంగా సాధులు గారు, మేరమ్మ, శ్యామల చూడమ్మా వీరందరూ కూడా జంగా వారి ఫ్యామిలీ ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. చూడండి ఒకసారి రెడీ ఇలా చూడండి ఒకసారి ఓకే. మీరు చూడండి ఒకసారి రెడీ ఓకే అండి. గారిని సన్మానిస్తున్నారు. అరుణ సిస్టరు మెంబర్స్ కుటుంబ సభ్యులు కలిసి రాజేష్ ఫాదర్ గారిని సన్మానం ఫ్యామిలీ. మాకు సిస్టర్ అరుణ సిస్టర్ గారు కూడా జంగం రాజేష్ గారి యొక్క బంధువులు ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. ఫాదర్ గారికి ఉదారంగా చాలా సహాయం చేశారు, ప్రేమను పంచుతున్నారు. వారందరికీ దేవుని దీవెనలు గట్టిగా చెప్పడం. చార్లెస్ మాస్టర్ గారు వారి ఫ్యామిలీ వారికి అందరికీ వారి కుమారుడు చార్లెస్ తరువాత ప్రత్యేక విధంగా రెవరెండ్ సిస్టర్ జ్యోతి గారు మరియు సునీతమ్మ గారు పంచుతున్నారు. ఈ విధంగా గట్టిగా చెప్పడం కొడదాం. చార్లెస్ మాస్టర్ గారు, వారి మిస్సెస్ గారు, వారి ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. దీని తర్వాత మరి సిస్టర్స్ రాజేష్ ఫాదర్ గారికి మరి బంగారపు ఉంగరాన్ని బహుకరిస్తారు. గుణదల నుంచి కూడా చాలా మంది విశ్వాసులు మరి రాజేష్ ఫాదర్ కోసం వచ్చారు. వారు కూడా రాజేష్ ఫాదర్ గారిని ఏమండి తాతగారు మీ పేరు? జ్ఞానానందం గారు. ఒకసారి పిల్లం చార్లెస్ గారు, పిల్లం ఝాన్సీ గారు వాళ్ళకి పెదనాన్న పెద్దమ్మ అవుతారండి. బ్లాక్ లో కొని ఒక ఉంగరం తయారు చేశారండి. ఆ ఉంగరాన్ని ప్రేమతో ఫాదర్ గారికి ఇస్తున్నారు. అమ్మ రేపు అవుతాడు, ఫోటోలు చేస్తుంది. పావులూరు ప్రకాష్ గారు తప్పిపోయారంటండి. 48 సంవత్సరాలు ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిన కోరుతున్నారు మీరు. అగో చిన్న సిస్టర్ గారు పొలకండ, సునీత సిస్టర్ గారు ముగ్గురు సిస్టర్లు కలిపి లోక 10,000 వేసుకుని ఒక ఉంగరం చేయించారండి.
చప్పట్లు కొట్టండి అమ్మ చూసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ నా యాంకరింగ్కి మీరు అందరూ చప్పట్లు కొట్టినందుకు. నా పక్కన ఉన్నారు. థ్యాంక్ యూ అన్నంటారు. సన్మానిస్తున్నారు. ఫాదర్ గారికి ఎన్నో విధాలుగా సిస్టర్ గారు సహాయపడి ఫాదర్ రాజేష్ గారు సిస్టర్ గారికి కాల్వ వేసి దండేసి సన్మానించారు. ప్రేయర్ సాంగ్ చేయడానికి అర్జంపొడి చిన్నారులు సిద్ధముగా ఉన్నారు. మా యొక్క బంధువే చదువుకుంటుంది, ఇంకా అమ్మగారు అవ్వలేదు, అమ్మగారుగా ట్రైనింగ్ పొందుతుంది.